కావ్య కావ్య ఏంటమ్మా? రమ్యకి ఆకలేస్తోందిట. తీసుకెళ్ళి అన్నం పెట్టమ్మా. రమ్య, ఆకలేస్తుందా? మరి నాతో చెప్పొచ్చుగా. రా, పెడతాను. ఏంటి వరలక్ష్మి ఎలా ఉన్నావు? ఏం లేదు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్చన సంతోషంగా ఉందో దిగులుగా లేదు కదా? అదేం లేదమ్మా, ఇక్కడున్నట్టే అక్కడా ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మతో చెప్పమని ఏమన్నా చెప్పి పంపిందా? చెప్పిందత్తయ్య. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి, అమ్మకి వేళకి భోజనం పెట్టండి, వేళకి కావలసిన మందులన్నీ ఇవ్వండి, అమ్మ ఎక్కడికైనా బయటికెళ్తే మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి రమ్మనండి అని అక్కడున్నంతసేపు అమ్మా 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 అని మీ గురించే చెప్పిందత్తయ్య. ఎంతో ప్రాణంలా చూసుకునే కూతురు. కనీసం తనకోసమైనా మీరక్కడికొచ్చుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏం లేదత్తయ్య, ఆ భాగ్యంగారు లేరు, చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసే రకం. మీరు రాకపోయేసరికి ఎందుకు రాలేదు ఏంటి అది ఇదని మమ్మల్ని అందర్నీ నిలదీశారు. మేమంతా ఏం మాట్లాడలేకపోయాం. అప్పుడు మావయ్య గారే మీ కొంట్లో బాలేదు అందుకే రాలేకపోయారని ఏదో నచ్చచెప్పారు. అప్పుడు కూడా ఆ భాగ్యం అంతేనా, ఒంట్లో బాగాలేక రాలేదా, లేకపోతే ఇష్టం లేక రాలేదా, కూతుర్ని కాపురానికి పంపించేటప్పుడు తల్లి రాకపోతే ఎలా, అసలిదేమైనా పద్ధతేనా, అద్దీ ఇద్దీ అంటూ నానా మాటలు అందత్తయ్యా. అన్ని గొడవలు తీరిపోయి అంతా సంతోషంగా ఉండే సమయంలో ఇలా చెడ్డ పేరొచ్చిందత్తయ్యా. ఇంతవరకు నన్నెవరు మంచిదని అన్నారు కనుక అంతెందుకు? ఈ కుటుంబంలోనే నాకు మంచి పేరు లేదు. అటువంటప్పుడు వీధిని పోయే వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా ప్రతి ఒక్కరి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుకు వరలక్ష్మి. ఎంతైనా వాళ్ళు మన వెయ్యంకులు. ఆడపిల్లనిచ్చిన వాళ్ళం మనమే సర్దుకుపోవాలి. నువ్వు అర్చనని అత్తవారింటికి పంపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా పట్టుదల వదలకుండా ఉన్నావు చూడు, అందుకు మాత్రం బాధగా ఉంది. నా మాట విని నీ ధోరణి మార్చుకో, అదే నీకు మంచిది. మంచి చెళ్ళు నాకెవరూ నేర్పించిన అవసరం లేదండి, నాకు తెలుసు. అది తెలియడం వల్లే నా కూతుర్ని అత్తారింటికి పంపించాను. ఏదో అందరూ కలిసి నేను దాని జీవితాన్ని నాశనం చేస్తున్నాను అన్నారే, ఇప్పుడు సంతోషమేగా? ఏరా, ఆ రోజు ఏమన్నావు? గోపి మంచివాడని తెలిసి కూడా అర్చన్ని జీవితాంతం నీ దగ్గరే ఉంచుకుని దాని జీవితం నాశనం చేస్తావా అని అడిగావు కదూ? లేదు బాబు, అది ఇప్పుడు నా దగ్గర లేదు. అత్తారింటికి పంపించేశాను. ఏమ్మా, అర్చన్ని మొగుడు వదిలేశాడంటారేమోనని భయంగా ఉందన్నావు కదూ? లేదమ్మా, అర్చనని కాపురం చేసుకోవడానికి భర్త దగ్గరికి పంపించేశాను. ఏమే, డబ్బు చేతిలో పెట్టి నాకే పాఠాలు నేర్పించావు కదూ? ఆడపిల్ల పెళ్లి కాకముందు పుట్టిల్లు వదిలి వెళ్లడం తప్పు, అలాగే పెళ్ళైన తర్వాత పుట్టింట్లో ఉండడం అంతకంటే తప్పు అని. అర్చన పుట్టింట్లో లేదమ్మా, మెట్టినింటికి పంపించేశాను. మీ అందరూ కోరుకున్నట్టుగా నా కూతుర్ని అత్తారింటికి పంపించేశాను.
మీ అందరికీ సంతోషమైతే నాకు సంతోషమే. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోండి, నా బిడ్డ అక్కడికి వెళ్ళడం వల్ల మీరందరూ సంతోషపడుతున్నట్టు నా కూతురు కూడా ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి. అది మీ అందరి బాధ్యత. గుర్తుంచుకోండి. ఏంటి నువ్వు అనేది? అర్చన గోపి ఇంటికి వెళ్ళిందా? అవునమ్మా, నేను నీకు ముందే చెప్పాను. ఆ అర్చనకు తల్లి మాటంటే వేదం. తల్లి ఏం చెప్తే అదే చేస్తుంది. నువ్వేమో దాని మనసు మార్చేశాను, తల్లి కూతుళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాను అన్నావు. కాని నువ్వు చెప్పిందేదీ జరగలేదు. గుళ్ళో దానికి బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపించానే. తాళి తీసిచ్చేస్తానని నాతో చెప్పింది. అయినా ఆ ఇంట్లో ఉన్న నువ్వే దాన్ని ఒప్పుకోకుండా చేయాల్సింది. అది మానేసి నా దగ్గరికి వచ్చి మొత్తుకుంటే ఏ లాభం? ఊరికి నన్ను తప్పుపట్టకమ్మా. ఆ ఇంట్లో ఉండి నేను ఏవేం చేయగలనో అన్నీ చేశాను. అంతకుమించి నేను ఏం చేయలేనమ్మా. అరే, మొదట్నుంచి ఆ అర్చన విషయంలో మనం అనుకున్నవన్నీ మనకు విరుద్ధంగానే జరిగాయి. ఆ అర్చన జీవితాన్ని నాశనం చేద్దామని మనం చేసిన ప్రయత్నాలన్నీ దానికి మేలే చేశాయమ్మా. ఏ అర్చన జీవితాన్నైతే నాశనం చేయాలనుకున్నానో, దాని సంతోషాన్ని నిలువెత్తు గోతిలో పూడ్చిపెట్టాలనుకున్నానో, అలాంటి నేనే తీసుకెళ్ళి దాన్ని అత్తగారింట్లో దింపేసొచ్చానమ్మా. ఇంకో 2 రోజుల్లో దానికి శోభనం అంటున్నారు. అదే గనక జరిగిందంటే అర్చనని అత్తారింట్లో వదిలేసొచ్చావు అంతేగా? ఇంకేం జరగలేదు. జరగకుండా చేద్దాం. ఇన్ని రోజుల్లో చెయ్యంది ఈ 2 రోజుల్లో చేస్తావా? అనుకున్నది జరగలేదని ఆవేశపడితే ఏమీ చేయలేం. జరిగింది మర్చిపోయి జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే. అర్చన అత్తగారింటికి వెళ్ళడం మనకి ఏ విధంగానూ ఓటమి కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మన పని సులభంగా అవుతుంది. ఏంటమ్మా నువ్వనేది? వరలక్ష్మి తన కూతుర్ని కాపురానికి సంతోషంగా పంపలేదు కదూ, ఇష్టం లేకుండానే పంపింది. అలాగే అర్చన కూడా అక్కడ భర్తతో సంతోషంగా కాపురం చేయాలని కలలకంటూ వెళ్ళలేదు. వాళ్ళమ్మ నిర్ణయాన్ని కాదనలేక వెళ్ళింది. అవును, ఇన్నాళ్లు మనం మధ్యలో ఒకవైపే తడుతున్నాం కదా, అందుకే చప్పుడు సరిగ్గా రాలేదు. ఇప్పుడు 2 వైపులా తట్టామనుకో, అప్పుడుంటుంది తమాషా. నువ్వు మీ అత్తగారితో చెప్పి అర్చనని వాళ్ళ 3 నిద్రలకు పిలిపించు. అదొక్కటే తక్కువ. నేనే దాని దగ్గరుండి అత్తగారింటికి కాపురానికి పంపించాను. ఇప్పుడు నేనే దాన్ని 3 రాత్రులకి పిలిచి విందు భోజనం వండి పెట్టానంటే అన్ని సాంప్రదాయాలు సవ్యంగా పూర్తి చేసిందన్నవుతాను. ఏంటమ్మా నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయడానికి ఐడియా ఇవ్వమ్మా అంటే దాన్ని మా ఇంటికి పిలిచి మర్యాద చేయడానికి ఐడియా ఇస్తావు? అక్కడే అసలు విషయం దాగుందే పిచ్చిదానా. ఇప్పుడు 2 కుటుంబాల వాళ్ళు సమస్యలన్నీ తీరిపోయాయని సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. ముందు వాళ్ళని మీ ఇంటికి పిలిపించు. అక్కడ గోరంత విషయం దొరికినా దాన్ని మన కొండంతగా చేసి చూపిద్దాం. ఈసారైనా నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందమ్మా? జరుగుతుంది, జరిగేలా చేస్తాను. ముందు వాళ్ళని పిలిపించు, ఆ తర్వాత చూడు. సరే, టిఫిన్ చేద్దురా.
కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత పరే కనిపించి. రాజయోగమురా పప్ప పరే ఆ పెళ్లి కూతురే పప్ప పరే తన లోకమురా పప్ప రేయ్. పరే ఆ పని చూసుకోండి. ఆ. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఆ కొడుకి బంధం పప్ప పరే తిరిగొచ్చి. రాజయోగమురా పప్ప పరే ఆ పెళ్లి కూతురే పప్ప పరే తన లోకమురా పప్ప రేయ్. పరే ఆ పని చూసుకోమని చెప్పానా? ఆ. ప్రేమ మీద నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల ఒడిలో ముంచుతున్నది. ఓ బుజ్జి పెళ్లి కొడుకి పప్ప పరే రాజయోగమురా పప్ప పరే ఆ పెళ్లి కూతురే పప్ప పరే తన లోకమురా పప్ప పరే రేయ్, ఆ ఇందాకడి నుంచి పని చూసుకోమని చెప్తున్నానా? కొట్టానంటే అనే రేయ్, కొట్టకనే రేయ్, అనే రేయ్, అనే అనే రేయ్, మిమ్మల్ని రేయ్, మర్యాదగా బయటికి రండి. అన్నయ్య, నాకు కోపం మేము రాం వస్తే అన్నయ్య. ఏం చేస్తారో నాకే తెలీదు. మేము కనిపించాం బయటికి అన్నయ్య రమ్మని నీకు. సార్, నేను లోపలికి రావచ్చా గోపి? అయ్యో అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ఇది మీ షెడ్ సార్, రండి. రేయ్, సార్ కుర్చీ తీసుకురా. సరే అన్నయ్య. రేయ్, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ పట్టరా. సరే అన్న. కూర్చోండి సార్. అయినా మీరెందుకు సార్ ఎంత దూరం వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. గోపి, నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆ రోజు ఇదే షెడ్లో నిన్ను నానా మాటలని అవమానించాను. కానీ అదేం మనసులో పెట్టుకోకుండా నువ్వు మున్పట్లాగే నాతో మాట్లాడడం చూస్తుంటే నా మనసుకెంతో సంతోషంగా ఉంది. అలా అంటారేంటి సార్? నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరు. నన్ను తిడ్డానికే కాదు సార్, కొట్టడానికి కూడా మీకు హక్కు ఉంది సార్. నేను మీ పాత గోపినే సార్. గోపి, నువ్వు వేసుకున్న బట్టలు మురికిగా ఉండొచ్చు కానీ నీ మనసు ఆ భగవంతుడే కొలువు ఉండేంత స్వచ్ఛంగా ఉందయ్యా. అంత పెద్ద పెద్ద మాటలు అనకండి సార్. మీరు వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవును గోపి, నందిని పెళ్లి విషయం నీతో మాట్లాడాలి. నందిని నేను ఇష్టపడడం, అందుకు నేను ఒప్పుకోకపోవడం, తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవడం, ఇలా ఏవేవో జరిగిపోయాయి. కానీ నీలా తను కూడా జీవితంలో సెటిల్ అవ్వాలి కదా. ఆ మాట చెప్తే ఒప్పుకోవడం లేదు. తనకు పెళ్ళే వద్దని మొండి పట్టుదలతో మాట్లాడుతోంది. నేనెంతగానో చెప్పాను, బతిమాలాను, బెదిరించాను, ఏడ్చాను. కానీ తను దేనికి లొంగేలా కనిపించడం లేదు. కన్న తండ్రిగా నా మనసు ఎంతో బాధపడుతోంది. నాకు వయసు అయిపోతుంది. రేపు నాకేదైనా జరగరానిది జరిగితే నా కూతురు అనాథ అయిపోతుంది. దాన్ని అయ్య చేతిలో పెడితే గాని నేను ప్రశాంతంగా కన్ను ముయ్యలేను. అయ్యో మీరు అలా అనకండి సార్, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. గోపి, ఇప్పుడు నా ధైర్యం అంతా నందిని పెళ్లితోనే ముడిపడి ఉంది. నా పరిస్థితి దానికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నందిని చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కదా. నువ్వు చెప్తే తను తప్పకుండా వింటుంది. నువ్వెలాగైనా తనకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి బాబు. నా కోసం ఈ సహాయం నువ్వు చేసి తీరాలి గోపి. ఇది సహాయం కాదు సార్, నా బాధ్యత. ఆ రోజు నందిని నిన్ను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి తన ప్రేమ గురించి చెప్పినప్పుడు నీ విలువను గుర్తించకుండా కులము, అంతస్తు, గౌరవం అని నిర్లక్ష్యంగా మాట్లాడి గెంటేశాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను గోపి, తను ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నా సరే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. ఎలాగైనా నా కూతురు పెళ్లి నేను కళ్ళారా చూడాలి. నువ్వే నందినిని పెళ్లి కొప్పించాలి బాబు. తప్పకుండా సార్, నాకు మంచి జీవితం ఏర్పడడానికి కారణం మీరు. అలాగే
నందిని జీవితం కూడా బాగుండేలా చూడడం నా బాధ్యత. మీరేం దిగులు పడకండి. పెళ్లి గురించి నందినితో నేను మాట్లాడతాను సార్. చాలా థ్యాంక్స్ గోపి. నందిని ఎలాగైనా ఒప్పిస్తావు కదూ? తప్పకుండా ఒప్పిస్తాను సార్. ఆ విషయం గురించి మీరింక బాధపడకండి. నేను ఖచ్చితంగా ఒప్పిస్తాను. నందినితో మాట్లాడి ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తాను సార్. ఇదిగో అన్న. కూల్ డ్రింక్ తీసుకోండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నా మనసులో ఉన్న భారాన్నంతా దించేసుకున్నట్టు అనిపిస్తోంది. థ్యాంక్స్ గోపి, చాలా థ్యాంక్స్. అయ్యో, నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి సార్? ముందు కూల్ డ్రింక్ తీసుకోండి.